వెల్కమ్ టు లెర్న్ ఎంఎస్ ఆఫీస్ తెలుగు ఛానల్ అండి. ఇవాళ వీడియోలో మనము డేటాని చార్ట్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. సో చార్ట్లు మనం కన్వర్ట్ చేయాలంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే మీకు కావాల్సిన డేటాని మనకి సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కంట్రోల్ ఏ సెలెక్ట్ చేస్తాను ఇక్కడ డేటాని. దీన్ని మనము ఇదే షీట్లో మనం చార్ట్ క్రియేట్ చేయాలంటే ఒక షార్ట్ కట్ కీ ఉంది. ఆ షార్ట్ కట్ కీ ఏంటంటే మీ కీబోర్డ్లో Alt F1 ప్రెస్ చేయండి. Alt F1 చూసారా, మీకు సేమ్ షీట్లో మీకు కావాల్సిన ఏదైతే మీకు చార్ట్ కావాలో అది వచ్చేసింది. ఇక ఈ చార్ట్ స్టైల్స్ మార్చుకోవాలంటే ఈ చార్ట్ డిజైన్లో మీకు ఇక్కడ లేఅవుట్స్ అయితే ఉంటాయి, చార్ట్ లేఅవుట్స్. దీంట్లో మనం ఇక్కడ మీకు కావాల్సిన లేఅవుట్లకు మార్చుకోవచ్చు. చూడండి, సో మీకు ఏ విధంగా చార్ట్ కావాలో ఈ విధంగా మనము మార్చుకోవచ్చు. లేదు నాకు ఈ షీట్లో కాకుండా వేరే షీట్లో కావాలి, నాకు చార్ట్ కావాలనుకున్నాడు అనుకోండి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇదే సేమ్ డేటాని మనము సెలెక్ట్ చేసుకొని ఇంకో షీట్లో కావాలి కాబట్టి మీ కీబోర్డ్లో ఒక షార్ట్ కట్ కీ ఉంది, F11 ప్రెస్ చేయండి. చూసారా, మీకు పక్క షీట్లో మీదేమో షీట్ 1లో ఉంది డేటా మొత్తం, మీకు ముందు షీట్లో మీకు చార్ట్ 1 అని క్రియేట్ అయింది. సో ఇక్కడ కూడా మనమైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు చార్ట్ ఎలా విధంగా కావాలన్నది ఆ విధంగా మనమైతే కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. చూడండి, సో ఇట్లా మనకు కావాల్సిన చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.